హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మన టాపిక్ ఈ భూమి ఎలా ఏర్పడింది, ఈ భూమిపైకి నీరు ఎలా వచ్చింది. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరగడాన్ని మనం భూ పరిభ్రమణం అంటాం. అయితే ఇప్పుడు మనం భూమిపైకి వెళ్దాం. ఇక్కడే జీవం, చెట్లు, సముద్రాలు, నదులు మనం చూస్తున్నవన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి. ఇప్పుడు భూమి నుంచి బయటకు వెళ్దాం. ఇక్కడ గ్రహాలు తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉంటాయి. దీన్నే మనం సౌర కుటుంబం అంటాం. ఇక్కడ నుంచి కొంచెం పైకి వెళ్దాం. ఇక్కడ నుంచి చూస్తే కొన్ని ట్రిలియన్ల గెలాక్సీలు కనిపిస్తున్నాయి. అయితే ఇదంతా ఎలా ఏర్పడింది? దాన్నే మనం బిగ్ బ్యాంగ్ అంటాం. బిగ్ అంటే పెద్దది, బ్యాంక్ అంటే పేరుడు. ఏమీ లేని శూన్యం నుండి ఒక బిందువు ఏర్పడింది. అది ఎక్స్పాండ్ అవుతూ విపరీతమైన ఎనర్జీని స్టోర్ చేసుకుంది. విశ్వం యొక్క సెంటర్ పాయింట్ బిగ్ బ్యాంగ్. ఇది సుమారు 1380 కోట్ల సంవత్సరాల క్రితం ఒక భారీ విస్ఫోటనం నుండి ప్రారంభమైంది. మ్యాటర్ అంటే పదార్థం, ఎనర్జీ అంటే శక్తి, స్పేస్ అంటే స్థలము, సమస్తం విస్తరించడం మొదలైంది. నిజంగా బిగ్ బ్యాంగ్ జరిగిందనడానికి ప్రూఫ్ ఉంది. మీరు కూడా ఎప్పుడో ఒకప్పుడు వినే ఉంటారు. అయితే ఎప్పుడు విన్నారు? నాసా 1924లో ఒక శాటిలైట్ లాంచ్ చేసింది. ఆ శాటిలైట్ నుంచి ఒక సిగ్నల్ పంపించారు. వాళ్ళిద్దరూ ఆర్నో పెంజెస్ అండ్ రోబోట్ విల్సన్ అనే ఇద్దరు శాస్త్రవేత్తలు ఈ సిగ్నల్ కోసం ట్రై చేస్తుంటే మరొక సిగ్నల్ దొరికింది. దాన్నే మనం కాస్మిక్ మైక్రో బ్యాక్గ్రౌండ్ అంటాం. ఈ సిగ్నల్ గెలాక్సీ బయట నుంచి వచ్చింది. అప్పట్లో మనకు రేడియోస్ అండ్ దూరదర్శన్ ఛానల్ చూసినప్పుడు ఆ సిగ్నల్ నుంచి ఒక సౌండ్ వస్తుంది. దాన్నే మనం కాస్మిక్ మైక్రో బ్యాక్గ్రౌండ్ అంటాం. ఇది మన విశ్వం మొత్తం వ్యాపించి ఉంది. దీని వయసు సుమారు 1380 కోట్ల సంవత్సరాలు. ఈ విధంగా బిగ్ బ్యాంగ్ అనేది జరిగింది. ఇలా మనకు సౌర కుటుంబం ఏర్పడిన తర్వాత సూర్యుడు ఏర్పడినప్పుడు తన చుట్టూ ఉన్న పదార్థం, దుమ్ము, గ్యాస్ వంటివి గురుత్వాకర్షణ శక్తితో ఒకదాన్ని ఒకటితో ఢీకొట్టుకుంటూ ఒక గ్రహం ఏర్పడింది. అదే మన భూమి. ఇలా ఏర్పడిన తర్వాత ఒక మండుతున్న అగ్నిగోళంలా ఉండేది. అధికమైన ఉష్ణోగ్రతతో ఎటువైపు చూసినా లావా ప్రవహిస్తూ ఉండేది. ఆ లావాలో భూమి తన చుట్టూ తాను తిరుగుతూ ఉండేది. ఎంత అంటే అప్పుడు రోజుకి 5 నుంచి 6 గంటలు మాత్రమే. అదే సమయంలో మరొక గ్రహం వచ్చి భూమిని ఢీకొట్టింది. అలా ఢీకొట్టినప్పుడు ఆ 2 గ్రహాల నుంచి వెలువడిన గ్రహశల్కాలు ఒకదానితో మరొకటి ఢీకొట్టుకుంటూ చంద్రుడు ఏర్పడింది. అప్పుడు మనకు చంద్రుడు 22,000 కిలోమీటర్ల దూరం మాత్రమే ఉండేవాడు. అలా ఏర్పడిన చంద్రుడు మన భూమి నుంచి 5 నుంచి 6 సెంటీమీటర్లు జరుగుతూ ఉండేవాడు. ఇప్పుడు 3,09,000 కిలోమీటర్ల దూరం జరిగాడు. అలా జరిగిన చంద్రుడు మన కక్ష నుంచి కొన్ని కోట్ల సంవత్సరాలకి సూర్యుడి గురుత్వాకర్షణకి సూర్యుని కక్షలకు వెళ్ళిపోతాడు. అప్పుడు మా గ్రహం మన భూమిని ఢీకొట్టడంతో మనకు చాలా మంచి జరిగింది. ఎందుకంటే స్ట్రైట్గా తిరుగుతున్న భూమి ఒక పక్కకు తిరిగి వంగి తిరగడం మొదలుపెట్టింది. అలా తిరగడం వల్ల మనకు ఋతువులు ఏర్పడ్డాయి. ఇప్పుడు భూమిపై జీవం రావాలంటే నీరు కావాలి. కానీ మన భూమి లార్వాతో నిండి ఉంది. ఎంత అంటే 1000 నుంచి 1500 డిగ్రీల సెల్సియస్తో భూమి ఒక మండుతున్న అగ్నిగోళంలో ఉండేది. ఇప్పుడు మన భూమిపై జీవం రావాలంటే నీరు కావాలి. కానీ మన భూమి లార్వాతో నిండి ఉంది. ఎంత అంటే 1000 నుంచి 1500 డిగ్రీల సెల్సియస్తో మన భూమి ఒక మండుతున్న అగ్నిగోళంలో ఉండేది. కానీ చుట్టూ ఉన్న వాతావరణంలో -డిగ్రీ ఉండడంతో ఈ లార్వా చల్లబడుతూ హైడ్రోజన్ పర్వతాలు, అగ్ని పర్వతాల నుంచి వెలువడిన కార్బన్ డైఆక్సైడ్, హీలియం, నితిన్ వంటి పదార్థాలతో నిండి ఉండేది. అలా జరిగిన కొన్ని సంవత్సరాలకి అంతరిక్షం నుండి కొన్ని ఉల్కలు భూమిని ఢీకొట్టడంతో అందులో ఉన్న ఐస్ పార్టికల్స్, వాటి మధ్యలో ఉన్న నీరు మన భూమిపైకి చేరడం మొదలుపెట్టింది. ప్రక్రియ కొన్ని సంవత్సరాల పాటు జరుగుతూనే ఉంది. ఇలా జరుగుతూ భూమి చల్లబడటంతో పాటు నీరు నిల్వ ఉండే స్థాయికి వచ్చింది. ఇలా ఈ ప్రక్రియ కొన్ని సంవత్సరాల పాటు జరుగుతూనే ఉంది. ఆ విధంగా చల్లబడటంతో భూమిపైన ఉన్న ఉష్ణోగ్రతకి నీరు ఆవిరవ్వడం మొదలుపెట్టింది. అలా ఆవిరైన నీరు అంతరిక్షంలో చల్లబడుతూ ఈ భూమిపై వర్షాలుగా కురిసేవి. అలా కురిసిన నీరు సముద్రాలుగా ఏర్పడడం మొదలైంది. ఇప్పుడు మన భూమికి దగ్గరగా ఉండడంతో ఆ గురుత్వాకర్షణకి సముద్రంలో అలలు విపరీతంగా ఎగసిపడేవి. చంద్రుడు మన భూమి
నుంచి దూరం జరుగుతున్న కొద్దీ ఈ అలలు తగ్గడం మొదలైంది. అంటే ఈ ఉల్కలు తనతో పాటు ఏమైనా యాసిడ్స్, మినరల్స్, ప్రోటీన్స్ ఇవన్నీ తీసుకొచ్చాయి. ఏదైనా ఒక జీవి ఏర్పడడానికి ఇవి చాలు. కానీ మనం అదృష్టం ఏమిటంటే భూమి దీనికి సరైన దూరంలో ఉండటం. జీవి ఏర్పడటానికి కావలసిన పరిస్థితులు ఉన్నాయి, కానీ మన భూమి హ్యాబిటబుల్ జోన్లో ఉంది. హ్యాబిటబుల్ జోన్ దాటి బయటకు వెళ్తే నీరు ఐస్గా మారుతుంది. హ్యాబిటబుల్ జోన్ ముందుకు వెళ్తే నీరు ఆవిరైపోతుంది. మన భూమి హ్యాబిటబుల్ జోన్లో ఉండటం వల్ల నీరు ద్రవ రూపంలో ఉంటుంది. ఈ విధంగా మన భూమిపై నీరు చేరింది.